హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అది కాదు మామ, ఎన్ని అడ్డంకులు వచ్చినా మాత్రం నువ్వు మాత్రం నా పక్కనే ఉండాలి మామ అని చెప్పేసి సీతారాంకి చెప్తుండగా ఈ మాటలు దూరంగా సుమతి వింటూ ఉంటుంది. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను సీత అని చెప్పేసి రామ్ అంటుండగా, నన్ను వదిలి వెలిసి వచ్చిన పరిస్థితి వచ్చినా ఒకవేళ అలా చేసినా కూడా నా పక్కనే ఉండాలి మామ అని చెప్పేసి సీత అంటుంది. ఇప్పుడు సుమతి సీత మాటలు విని ఈ అమ్మాయి భయం ఏంటి, ఎందుకు అలా అంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రామ్ వెంటనే ఈ సీత వెనకాలే ఈ రాముడు అని చెప్పేసి రామ్ అంటాడు. మాట మీద ఉంటావు కదా మామ, నీకేమన్నా పిచ్చా సీత? ఇంత చిన్న విషయానికి ఇంతగా మాట్లాడడం అవసరమా? పిచ్చి కాదు మామ, నీ మీద ప్రేమ కాబట్టి ఇలా అంటున్నానని చెప్పేసి సీత అంటుంది. నువ్వే నా స్వార్థం, నువ్వే నా ప్రేమ అని చెప్పేసి సీత అంటుండగా, నా స్వార్థం నాకుందు, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం సీత అని చెప్పేసి రామ్ మాటలు ఇక వాళ్ళిద్దరి ముచ్చట్లు వింటూ సుమతి అలా నవ్వుకుంటూ ఉంటుంది. అబ్బా, ఎంత చూడ చక్కటి జంట, అసలు సేమ్ సీతారాములు చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ సీతారాముల కళ్యాణం చూడడానికి వస్తే ఈ సీతారాముల దర్శనం అయినట్టుగా అనిపిస్తుంది. అది చక్కగా ముద్దుగా చూడ జంట నా దిష్టి తలిగేలా ఉందని చెప్పేసి సుమతి దూరంగా చూస్తూ ఇద్దరిని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపేమో సీత చెప్పినట్టుగా రామ్ మాటిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా నువ్వు నా పక్కనే ఉండాలని చెప్పేసి సీత మాటలకు అప్పుడు రాము కూడా సరే అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు. శివకృష్ణ పక్కకొచ్చి బాధపడుతూ ఉంటాడు మధుమిత మాటలకు. ఏంటండి అలా ఉన్నారని చెప్పేసి అంటుండగా, ఏం లేదు, అసలు ఎలా మాట్లాడుతుందో చూడు, సంబంధం లేకుండా అది ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి బాధపడుతుండగా, ఒరే వదిలేరా, ఎలాగైనా దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లరా అని చెప్పేసి బామ్మ అంటుండగా, లీలా ఏంటి తీసుకెళ్ళదత్తయ్య, అసలు మధు మన మొహం చూడకుండా ఎలా మాట్లాడుతుందో చూసావు కదా, మనతో ఎలా వస్తుంది అనుకుంటున్నావు, అంతేకాకుండా ఆ మహాలక్ష్మి గారి అండ చూసుకొని ఇక మధు బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, దాన్ని ఇంటికి తీసుకెళ్ళడం ఈ జన్మల కుదరదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అదే సమయానికి సుమతి శివకృష్ణ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అంటుండగా, లేదన్నయ్య అటు పక్కన ఊరు చూద్దామని వెళ్ళని చెప్పేసి సుమతి అంటుంది. ఇక సీతారాముల కళ్యాణం స్టార్ట్ అవుతుందమ్మా, అక్కడికి వెళ్ళి చూద్దాందా అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, మరోవైపేమో సుమతి ఒకవేళ ఇక మహాలక్ష్మి నా కుటుంబ సభ్యులు చూస్తే నేను దొరికిపోతానేమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, అబే ఏం లేదన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అవునన్నయ్య ఇంతసేపు మీరు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎక్కడ ఎవరితో మాట్లాడారు అని చెప్పేసి అంటుండగా, అప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అబ్బే తెలిసిన వాళ్ళు కలిస్తే మాట్లాడామమ్మా అని చెప్పేసి అప్పుడు శివకృష్ణ మాట దాటిస్తాడు. సరే ఇక సీతారాముల కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం రామ్మని చెప్పేసి అంటుండగా, అన్నయ్య మీరు పదండి, నేను మళ్ళీ వస్తాను. అదేమైందమ్మా, ఇక కళ్యాణం కోసమే కదా మనం ఇక్కడి దాకా వచ్చింది. అదే అన్నయ్య నేను మళ్ళీ వస్తానన్నా కదా అని చెప్పేసి సుమతి అంటుంది. సరే అండి మళ్ళీ వస్తానది కదా, మనం వెళ్దాం పదండి, పూజకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి లలిత అంటుంది. అప్పుడు వెంటనే ఇక నలుగురు కలిసి సీతారాముల కళ్యాణ్ దగ్గరికి వచ్చిన తర్వాత సుమతి మనసులో అనుకుంటుంది, ఒకవేళ నా కొడుకు నా కూతురు ఇక మహాలక్ష్మి చూస్తే మళ్ళీ లేనిపోని అనర్థాలు వస్తాయి, నేను ఇక్కడ దూరంగా ఉండి చూస్తానని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక సీతారాముల కళ్యాణం దగ్గరికి వచ్చిన తర్వాత పంతులు గారు అనౌన్స్ చేస్తూ ఉంటారు చీటీల గురించి. ఇప్పుడు చీటీలు తీసే కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి ఈ విధంగా పంతులు గారు అనౌన్స్ చేస్తుండగా, ఇక ఒక వ్యక్తికి మహాలక్ష్మి డబ్బులు ఇచ్చి మధుమిత రాముల పేర్లు రాసి ఇక దేవుని దగ్గర సన్నిధంలో ఆ చెంబులో వేస్తుంది. అలా చేయించిన మహాలక్ష్మి గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఓసే సీత, ఇప్పుడు నువ్వు కాదే రామ్ పక్కన కూర్చునేది మధుమితనే అని చెప్పేసి మనసులో మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు చెంబులో ఉన్న చీటీ తీస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత మధుమిత అని చెప్పేసి అనౌన్స్ చేసరికి మధు షాకే చూస్తూ ఉంటుంది. ఆ మాట విని శివకృష్ణ లలిత షాకే చూస్తూ ఉంటారు. అసలు దాని పేరు రావడం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, జైనా మహాలక్ష్మితోనే నెక్స్ట్ రామ్ పేరే కదా మహా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మొదట తీసిన చీటీలో అమ్మాయి పేరు మధుమిత,
ఆ అబ్బాయి పేరు రామ్ అని చెప్పేసి ఈ విధంగా పంతులు గారు అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఇక ఒక్కసారిగా ఆ పంతులు గారు చెప్పిన మాట విని అందరూ షాక్ అయిపోతారు. వెంటనే ఇక ఇరువురు జంట వచ్చి ఇక స్వామివారికి వాళ్ళ చేతుల మీదుగా కార్యక్రమం జరిపించాలి, కళ్యాణం జరిపించాలని చెప్పేసి పంతులు గారు అంటుండగా శివకృష్ణ లలిత షాకే చూస్తూ ఉంటారు. ఇక జంటలను పిలిచింది కాబట్టి ఎలాగైనా వెళ్ళి పూజ చేయండి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే మధు రాములు వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. కళ్యాణం జరిపిస్తూ ఉండగా సీత కోపంగా చూస్తూ ఉంటుంది. అలా జరిపించిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా ముత్యాల దండ ఇక అలా దేవుడికి వేసిన తర్వాత అది సంతోషపడుతూ ఉంటుంది. ఓసే సీత, నేను అనుకున్నట్టుగానే రామ్ పక్కన మధుమితను కూర్చోబెట్టానే. ఇక ఇప్పుడు కళ్యాణంతో సీతారాముల కళ్యాణంతో పాటు మధుమిత రామ్ పెళ్ళి కూడా జరిగింది. ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి గెంటయ్యే ఆధారం నాకు దొరికింది అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా పక్కనున్న జన మహా మహా ఏం జరిగింది, ఏమైంది, అలా ఏదో అంటున్నావు అని చెప్పేసి అంటుండగా ఓ ఇదంతా కలనా అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటుంది. ఏంటి మహా, ఇక మధుమిత పక్కన రామ్ ఇద్దరు జంటగా కూర్చొని సీతారాముల కళ్యాణం జరిగినట్టుగా కలగంటున్నావా అని చెప్పేసి అర్చన అడుగుతుంది. అది కల కాదు, నిజం కాబోతుందని ఆ దేవుడు నాకు సూచించినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. అలా వెంటనే పంతులు గారు ఇక పూజకు ఏర్పాట్లు జరిగాయమ్మా, ఇప్పుడు మొదటి చీటీలో ఎవరి పేరు వస్తే వాళ్ళు ఇరువురు సీతారాముల కళ్యాణం జరిపించాలని చెప్పేసి చేస్తాం అని చెప్పేసి అందరు కలిసి ఇక సీతారాముల కళ్యాణం దగ్గరికి వస్తారు. అప్పుడు వెంటనే ఇక చీటీ ఓపెన్ చేస్తా అని చెప్పేసి వెంటనే పంతులు గారు చెంబులో ఉన్న చీటీ ఓపెన్ చేసేసరికి అందులో సీత అని పేరు వస్తుంది. ఇక దాని తర్వాత తన భర్త పేరు రామ్ అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి రామ్ సీతని అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఏంటత్తయ్య ఏమైంది అని చెప్పేసి అంటుండగా ఏంటి ఏదో ఎవరికో అయినట్టుగా మీ కొడుకు పక్కన ఎవరో కూర్చున్నట్టుగా సడుగున సీతనని చెప్పేసి గట్టిగా అరుస్తున్నారు, మీరు అనుకున్నది జరగలేదనుకుంటున్నారు అత్తయ్య అని చెప్పేసి అంటుండగా అప్పుడు సీత వైపు మహాలక్ష్మి కోపంగా చూస్తుంది. అమ్మ, ఇరువురి జంటలు వచ్చి సీతారాముల కళ్యాణం జరిపించండి అని చెప్పేసి పంతులు గారు చెప్తుండగా మామ, నాకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మన ఇద్దరం సీతారాముల కళ్యాణం జరిపిస్తాం. ఇక జన్మ జన్మకు 100 ఏళ్ళు మనిద్దరం ఆ సీతారాములు లాగా భార్యాభర్తల్లాగా చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటామమ్మ అని చెప్పేసి సీత ఇక రాముని చేయి పట్టుకొని పీటల మీద కూర్చుంటుంది. అది కాస్త మహాలక్ష్మికి ఇక ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఏంటి మహా, వాడికి డబ్బులు ఇచ్చి మధు మీద పేరు రాసించావు కదా, ఇలా ఎలా జరిగింది అని చెప్పేసి గిల్ల ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సందర్భాన్ని చూసి దూరంగా ఉన్న సుమతి సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది. ఆ దేవుడు దయ వల్ల సీతారాముల్లాగా మీరు కూడా సీతారాముల్లాగా కలకాలం చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సుమతి దీవిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో లలిత శివకృష్ణ కూడా ఇద్దరి జంట చూసి మురిసిపోతూ ఉంటారు. అలా సీతారాముల కళ్యాణం ఈ సీతారాములతో ఇక జంటగా ఆ దేవుడు పెళ్లి చేసి ఆ దేవుడు దగ్గర సీతారాములు ఇక ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఈలోపు మాత్రం మహాలక్ష్మి పక్కకొచ్చేస్తుంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు నేను డబ్బులు ఇచ్చి ఎలాగైనా మధుమిత పేరు రాసి చీటీలో పెట్టాను, ఇది ఎలా జరిగిందని చెప్పేసి ఇక ఉలిక్కి పడుతుండగా ఈలోపు మాత్రం రేవతి ఎంటర్ అవుతుంది. ఏంటి వదినా, బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? అయ్యో, నువ్వు అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందా? ఎందుకంటే సీత రామ్ పక్కన కూర్చుందని బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. మధు మీద కూర్చోవాలి కదా నీ ప్లాన్ అని చెప్పేసి రేవతి మాటలు విని మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నిజమే కదా వదినా, నువ్వు అనుకుంది ఏంటంటే రామ్ పక్కన మధు మీద కూర్చోవాలని సీతని గుడికి తీసుకొచ్చావు. కానీ రామ్ పక్కన మధుమిత కాదు, ఆ సీతాదేవి మాత్రమే కూర్చుంటుంది.
ఎందుకో తెలుసా, మధుమిత లాంటి శూర్పణఖ రాముడి పక్కన ఉంటే ఈ జనం అనేది, ఈ యుగం అనేది ఉండదు కదా. అదే సీతమ్మ ఉంటే ఈ జనాలు హ్యాపీగా, ఈ యుగం కూడా కలిసిమెలిసి కుటుంబంతో చల్లగా ఉంటారు. అలాంటి రామ్ పక్కన సీత కూర్చుంటుంది కానీ ఇక శూర్పణఖ కూర్చుంటుందా? అదే మధుమిత అని చెప్పేసి జలకిచ్చి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసే సీత అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది.